యేసుక్రీస్తు ప్రభు వారి జీవిత చరిత్రలో ఒక భాగాన్ని, లేకపోతే ఇశ్రాయేల్ యొక్క దేశ ప్రాంతాలని ఎలా డివైడ్ చేశారు అన్న విషయాన్ని ఈ లెసన్లో మనం నేర్చుకోవచ్చు. గత పాఠంలో నేర్చుకున్నాం కదా, సముద్రాలు, ఇశ్రాయేల్ దేశం, పక్కన ఉన్నది మహాసముద్రం, మధ్యధరా సముద్రం, పెద్ద సముద్రం, తర్వాత మృత సముద్రం ఒకటి ఇందులోది ఇశ్రాయేల్ దేశంలో, తర్వాత ఏమో గలిలయ సముద్రం. అది ఒకటి పెద్ద సముద్రం, రెండోదేమో మృత సముద్రం, మూడోదేమో గలిలయ సముద్రం. ఇది పెద్ద సముద్రం, ఇది దీనికంటే ఒక చిన్న సముద్రం, ఇది చిన్నది, దీనికంటే ఇది చిన్నది. ఈ మధ్యది ఇది ఏమనుకున్నాం, యోర్ధాన్ నది. ఇది యోర్ధాను నది. ఈ ప్రవాహం హెర్మోను పర్వతం దగ్గర నుంచి వస్తుందని చెప్పుకున్నాం కదా, ఇది మొత్తం సముద్రంలో కలిసిపోతుంది. ఈ దేశాన్ని, ఈ టోటల్ దేశాన్ని యేసుప్రభువు వారు పుట్టినప్పుడు ఎవరు పరిపాలించారు? గనుడైన హేరోదు పరిపాలించారు. ఈయన పరిపాలించే సమయంలో ఈ రోమీయులు అక్కడ ప్రభుత్వం వారు కలిసి దీన్ని 6 భాగాల కింద చేస్తారు. దీన్ని 6 భాగాలు అంటే 6 రాష్ట్రాలకు వచ్చు, లేకపోతే 6 ప్రాంతాలు. ఈ 6 ప్రాంతాలు లేకపోతే 6 రాష్ట్రాలుగా విభజించి పరిపాలించారు అన్నమాట. ఎందుకంటే మన దేశాన్ని కూడా రాష్ట్రాలుగా విభజించి పరిపాలించడం వల్ల ఏ రాష్ట్రానికి ఎంత నిధులు అవసరమో, లేకపోతే ఏ రాష్ట్రానికి ఎంత దానికి గ్రాసం కావాలో, లేకపోతే పరిపాలన దక్షత, చక్కని పరిపాలన చేయాలంటే భాగాలు విడదీసి చేయాలి కదా. అలా చేయడంలో దీన్ని కూడా భాగాలు చేస్తారు. ఇందులో ఇదంతా కూడా ఇశ్రాయేల్ దేశమే. 2వ శతాబ్దంలో ఉన్న పేరు ఇదంతా కూడా ఇశ్రాయేల్ దేశమే. ఇప్పుడు 6 భాగాలు చేసిన దాన్ని, ఈ పై భాగాన్నేమో గలిలయ సముద్రం ఉంది కదా, ఈ గలిలయ సముద్రం పక్కనేమో గలిలయ అనమాట. ఈ ప్రాంతం పేరు గలిలయ రాష్ట్రం, లేకపోతే గలిలయ. దాని కిందనేమో సమరయ, దాని కిందనేమో యోదయ. అంటే గలిలయ రాష్ట్రం, సమరయ రాష్ట్రం, యోదయ రాష్ట్రం, అంటే ప్రాంతాలు. ఈ 3 కూడా ముందు మనం చెప్పుకున్నాం కదా, తూర్పు పడమర మనం చూసుకున్నట్లయితే ఇలాగా మనం ఏ మ్యాప్ చూసుకున్నా, మన సోషల్లో కూడా ఏ మ్యాప్ చూసుకున్నా ఇదే మనం చేయవలసింది. ఇలా చేసుకుంటే కనుక ఈ తూర్పు, ఇది పడమర, ఇది ఉత్తరం, ఇదేమో దక్షిణం, తూర్పు వైపు. అంటే ఇశ్రాయేల్ దేశంలోని తూర్పు పడమర కదా, ఇటువేమో తూర్పు భాగం, ఇదేమో పడమర భాగం అన్నారు. ఇప్పుడు పడమర భాగాన్ని 3 భాగాలు చేశారు. 3 భాగాల్లో పైదేమో గలిలయ, సమరయ, ఇదేమో తూర్పు భాగం. అంటే ఇదేం తూర్పు భాగం? ఇశ్రాయేల్ దేశం తూర్పు భాగం. లేకపోతే యోర్దాన్ నది ఉంది కదా, యోర్దాన్ నదికి అటువైపు ఏమో 3 భాగాలు, యోర్దాన్ నదికి ఇటువైపు ఏమో 3 భాగాలు. యోర్దాన్ నది ఇందులో పైదేమో ఇతూరియా, యోర్దాన్ నది కదా, ఇటువైపు తూర్పు భాగాలు ఇతూరియా. దీన్నే త్రికోణితని కూడా అంటాం. పై భాగాన్ని ఇతూరియా, లేకపోతే త్రికోణితి, ఆ ప్రాంతం పేరు, పెద్ద దేశం పేరు. తర్వాత రెండోది దెకపోలి, రెండో కింద రాష్ట్రం పేరు దెకపోలి. తర్వాత ఏమో కిందదేమో పెరియా, ఇతూరియా రాష్ట్రం, లేకపోతే ఇతూరియా ప్రాంతం, దెకపోలి, పెరియా. అంటే ఇశ్రాయేల్ దేశంలో ఇప్పుడు 6 ప్రాంతాలు లేదా 6 రాష్ట్రాలు విభజిస్తే అందులో యోర్దాన్ నదికి అటే పక్కనేమో 3 రాష్ట్రాలు ఏంటంటే, ఒకటేమో గలిలయ, రెండోది సమరయ, మూడోది యోదయ. ఈ ప్రాంతంలో ఇతూరియా, దెకపోలి, పెరియా. ఈ 6 రాష్ట్రాలని కూడా విభజించారు. 6 రాష్ట్రాలు విభజించి ఈ గనుడైన హేరోదును పెట్టారు కదా. ఎవరు? ఈ గనుడైన హేరోదు, ఇతను పరిపాలించుడు దేశం అంతనే. కానీ ఈ దెకపోలి రాష్ట్రాన్ని, దెకపోలి ఉంది కదా ఈ రాష్ట్రం, ఈ ప్రాంతాన్ని మాత్రం రోమా హ్యాండ్ ఓవర్లో ఉంచుకున్నారు అన్నమాట. రోమీలు హ్యాండ్ ఓవర్లో ఉంచుకుని ఈ రాష్ట్రాన్ని హ్యాండ్ ఓవర్లో చేసుకుని ఈ ప్రాంతం అంతటికీ కూడా ఇక్కడి నుంచి రూలింగ్ చేసేవాడు అనమాట. దెకపోలి ప్రాంతం నుంచి అంటే
మిలిటరీస్ అది ఎక్కువ ఉండేవారు ఇక్కడ. మొత్తం కార్యకలాపాలన్నీ రోమాకు సంబంధించిన కార్యకలాపాలన్నీ ఇది ఎక్కువ జరిగాయి. సైన్యం అది ఎక్కువ ఉండేవారు అనమాట. ఈ ప్రాంతాన్ని వాళ్ళు రాష్ట్రాన్నే వాళ్ళు గ్రిప్పులు ఉంచుకుని ఈ ప్రాంతం నుంచి ఈ ఇశ్రాయేల్ దేశం అంతా కూడా అంటే గల్లియాకి, సమరయాకి, యోదయాకి, యుదేరియాకి, పెరియాకి ఏం కావాల్సి వచ్చినా సరే అది కూడా మనం నేర్చుకోవచ్చు తర్వాత ఈ పాఠాల్లో. మొత్తానికి ఇప్పుడు మాత్రం ఈ గనుడైన హెరోదు పరిపాలన కింద ఈ 5 రాష్ట్రాలు మాత్రం అంటే గలిలయ, సమరయ, యోదయ, పెరియా, ఇతూరియా, పెరియా ఈ 5 రాష్ట్రాలు కూడా గనుడైన హెరోదు హ్యాండ్ ఓవర్లో ఉంది. ఇది మాత్రం రోమా ప్రభుత్వ పరిపాలన కింద ఉంటూ పరిపాలన కొనసాగించారు. యేసుప్రభు వారు పుట్టిన కాలంలో ఆయన ఏ దేశంలో పుట్టాడు? ఆయన ఇశ్రాయేల్ దేశం కదా. మన బైబిల్ ఏముంటది? యోధియా దేశపు. అంటే ఇది ఒక్క దేశం అయినప్పటికీ ఈ ప్రాంతాలు డివైడ్ అయినప్పటికీ ఒక్కో ప్రాంతాన్ని ఒక్కో దేశం కింద కూడా పిలిచేవారు. దేశం దేశం అంటే ఏంటంటే ఒక భాగం అన్నట్టు అనమాట వాళ్ళు పిలిచేవారంట. ఇప్పుడు యూదా దేశం, గల్లియా దేశం అలాగనమాట. మనకు కూడా మన ఇండియాలో కూడా మన ఆంధ్రదేశం ఫస్ట్ ఉత్తర 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 భాగానే ఉత్తర దేశం. అలాగా ఒక ప్రాంతాన్ని ఒక దేశంలో పిలుస్తారు అనమాట. దానికో సామంతరాజు ఉండి కూడా అనమాట. మళ్ళీ మన దేశంలో కూడా మన చరిత్రలో మనం చూస్తున్నప్పుడు వీళ్ళు కూడా ఒక దేశం ఉండేవారు. అందుకనే యోధా దేశ బెత్లెహేమ, యోధా దేశపు బెత్లెహేమ. యోధా ప్రధానంలో నువ్వు అల్పమైన దాని కాదని చెప్పేసి ఉంటుంది కదా. యోధా దేశం ఎందుకు వచ్చిందంటే అదనమాట. అక్కడ 1వ శతాబ్దం మాత్రమే చెప్పేది. మళ్ళీ ముందుకెళ్ళినా వెనక్కి వెళ్ళినా మళ్ళీ ఇది చెప్పేది తేడా వస్తుంది. పాత నిబంధనకి వెళ్ళినట్టు అది కూడా చెప్తాను. అక్కడ కూడా యోధా దేశం ఉంది. అక్కడ యోధా దేశం ఎందుకు కనబడింది అప్పుడు మనం చూడవచ్చు. అందులో ఇది అంటే ఇక్కడ ఈ ప్రాంతంలో ఇది యెరూషలేం ప్రాంతం ఇక్కడ ఉండేది, నజరేతు ప్రాంతం ఇక్కడ ఉండేది. అక్కడ యేసుప్రభు వారు పుట్టడం జరిగింది అనమాట. యాక్చువల్గా ఈ యేసేపు మరియలు ఉండేవారు కదా, వాళ్ళ దేవురు నజరేతు. నజరేతు ఎక్కడ ఉందంటే గలిలియా ప్రాంతం ఈ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ ఉండేది నజరేతు, గలిలియా రాష్ట్రం. అంటే వీళ్ళ రాష్ట్రంలో నజరేతులో యేసేపు మరియమ్మ ఇక్కడ ఉండేవారు. ఈ ప్రాంతానికి సంబంధించి అంటే గలిలియా రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు అక్కడ పెరిగారు. వాళ్ళు ఇక్కడ యేసుప్రభు వారు పుట్టినప్పుడు ఇక్కడికి వచ్చారనమాట. వాళ్ళు డీటెయిల్స్ మళ్ళీ వెళ్దాం దానికి. ఎందుకంటే యాక్చువల్ మర్యాద మాత్రం ఇక్కడే, మరియమ్మది మాత్రం గలిలియా ప్రాంతమే. యేసేపు పుట్టుకు మాత్రం యేసేపు యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రిగా పిలువబడిన అక్కడ చక్కగా చెప్తారు. మత్తయి సువార్తలో కానీ లోకా సువార్తలో కానీ గార్డియన్ అన్నట్టు చెప్తారు. అక్కడ యేసుప్రభు వారు తండ్రి అని చెప్పరు. అక్కడ గార్డియన్ గానే ఏమనంటారు చూడండి ఒకసారి బైబిల్ గ్రంథంలో. అనబడిన అంటారు. లేకపోతే చెప్పండి లోకా సువార్త లేకపోతే మత్తయి సువార్త కానీ మత్తయి సువార్త 18వ అధ్యాయాన్ని ఒకసారి చూద్దాం. 18వ అధ్యాయం 1వ అధ్యాయం 18వ అధ్యాయం 1:10 చదువు. భర్త అయిన యేసేపు దాని తర్వాత యేసుప్రభు వారు పుట్టడం గురించి అక్కడ ఉంటారు కదా. పుట్టిన తర్వాత ఏముంది అక్కడ వంశావళి గురించి చివరి మాట చెప్తారు కదా. వంశావళి చివర అంటే 17 వచ్చింది 17 14 తరములు యేసుక్రీస్తు ధర్మనిరగా ప్రదానం చేయడం. ఇక్కడ చూసారా ఎలా చెప్తున్నాడు మత్తయి 16వ వచనంలో, యాకోబు మరియ భర్త అయిన యేసేపును కన్ను, ఆమె యందు క్రీస్తు అనబడిన చాలా క్లియరెన్స్ ఇస్తున్నాడు మనకి. ఆమె యందు అంటే ఈ మరియనే మెన్షన్ చేస్తారు చూసారా మత్తయి. ఇది చాలా జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేయాలి. మనం మామూలు చదువుతుంటే ఇది తెలియదు. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసేపు. లోకా సువార్తలో కూడా అలా చెప్తారు. చెప్పడంలో
చూడండి లోకసభతో వంశవళి చూసినప్పుడు 3వ అధ్యాయంలో 3వ అధ్యాయం కదా, అక్కడ ఏముంది? యేసు బోధించ మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏళ్ల ఇల్లు గలవాడు. ఆయన యోసేపు కుమారుడని ఆయన యేసేపు కుమారుడని ఎంచబడెను. కుమారుడు కాదు, గడ్డెన్ అన్నమాట కదా. ఎంచబడెను. చరిత్రలో చూసినప్పుడు కూడా అలాగే ఉంటుంది. మనం ఎక్కడ చూసినా, బైబిల్లో ఇంకెక్కడ చూసినా సరే మన సెకండ్గా యేసేపు గార్డియన్గానే మరియ నుంచే పుట్టాడు, మరియ ద్వారానే యేసుప్రభువు లోకానికి వచ్చారు అన్న విషయాన్ని లోకా సువార్తికుడు అంత పర్ఫెక్ట్గా ఎక్కడ తేడా లేకుండా తీసుకున్నాడు. మత్తయి సువార్తికుడు కూడా అలాగే రాసుకొచ్చాడు. ఎందుకంటే అది సత్యం, అది సత్యం కనుక దాన్ని అలా రాసుకొచ్చారు. ఇంకా పొరపాటు పడడానికి మనకు అవకాశం లేదు అక్కడ. అంటే యేసుప్రభువు నాన్నగారు ఎవరంటే యేసేపు అనడానికి కుదరదు మనకి. అందుకనే సువార్తలో కూడా ఎవరి కుమారుడు యేసయ్య, ఎవరి తండ్రి దేవుడిని అంటుంటాడు. నా తండ్రి పరలోకంలో ఉన్నాడు అని చెప్పేసి ఆయన కుమారుడు అంట. అంటే దేవుని కుమారుడుగా ఇక్కడ ఎంచబడ్డాడు. ఆయన దేవుని కుమారుడు అని పిలువబడ్డాడు. ఆయన యేసుప్రభువు వారు గార్డెన్ మాత్రమే. ఈ ఎందుకు వస్తుందంటే ఈ గార్డెన్ అంటే యేసేపు గారు ఈ ప్రాంతంలో పెరిగిన ఆయన, కాకపోతే పుట్టుక మాత్రం యోదయాలో జరిగింది. అందుకనే జనాభా లెక్కలు అక్కడ రావాల్సి వచ్చింది అనమాట. తర్వాత క్లాస్లో అది కూలంకసంగా చర్చించుకోవచ్చు. థ్యాంక్ యూ.